ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. చెట్టుకు నీరిష్టం, చాపకి నీరిష్టం, మనకి ఆ భగవంతుడంటే ఇష్టం, ఆ భగవంతుడికి పిండి వంటలు ప్రసాదాలు అంటే ఇష్టం. మరి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ పిండి వంటలు ప్రసాదాలు నేర్పించడం మాకిష్టం. సో మరేమాత్రం ఆలస్యం చేయకుండా మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, పాకశాస్త్ర ప్రవీణ డాక్టర్ విజయారావు గారిని ఆహ్వానిద్దామా? నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో సూపర్ గా ఉన్నాం కదా అందరం కూడా, ఎందుకంటే పిండి వంటల ప్రసాదాలు బాగా తినేసి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సో ఈ రోజు మాకు ఎలాంటి వంటలు పరిచయం చేస్తున్నారు? ఈ రోజు కూడా చాలా వెరైటీ వంటలు. సోయా పిండితోని క్రిస్పీస్. సోయా పిండితో క్రిస్పీస్ అనొచ్చు, క్రాకర్స్ అని మన ఇష్టం ఉన్న పేరు పెట్టేసుకోవచ్చు. అది నిల్వ ఉండేది అనమాట పిండి వంట. అంటే సోయాతో మనం జనరల్ గా రోటీస్ ఇవన్నీ చాలా చేస్తూ ఉంటాం, అవి మనం నానబెట్టి తింటూ ఉంటాం. బట్ దాంతో క్రిస్పీస్ అనేది మాత్రం కొత్త థింగ్, ఐ మీన్ కొత్త వంట అన్నమాట. సో మరి సోయా క్రిస్పీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్పిస్తారా? బిఫోర్ దట్ దానికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. సోయా క్రిస్పీస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయా పిండి, గోధుమ పిండి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, నువ్వులు, ఉప్పు, కారం, నూనె. సోయా క్రిస్పీస్ కి కావాల్సిన పదార్థాలు అంటే చూస్తాం కదమ్మా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ పిండి తడి పెట్టేసుకోవాలి. ఓకే, బౌల్ ఇయ్యనా? బౌల్. ఈ లోపల నూనె వేడి చేసుకుంటా. ఆయిల్ పెట్టేయమంటారా? అయితే ఫస్ట్ ఆయిల్ పెట్టేద్దాం. పెట్టే. సో ఇప్పుడు ఆయిల్ వేడవుతూ ఉంటుంది కదా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు పిండి తడిపేస్తాం. ఓకే, ఒక స్పూన్ సోయా పిండి రెడీమేడ్ దొరుకుతుంది. ఇప్పుడు పిండి ఓకే, ఇప్పుడు అన్ని రెడీమేడ్ ఈజీగా ఉన్నాయి. సో కొంతమంది అలా నచ్చకపోతే కనుక వాళ్ళే కొంచెం డ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. గోధుమ పిండి. ఓకే, కంప్లీట్ సోయా పిండితో కాకుండా గోధుమ పిండి కూడా యాడ్ చేస్తాం, బాగుంటుంది. సమ్ క్రిస్పీగా కూడా అనిపిస్తుంది కదా. సో అందరూ ఒకటే టైప్ ఆఫ్ ఫ్లేవర్ కూడా ఇష్టపడరు. సో ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటే కొంచెం ఈక్వల్ గా కొంచెం దగ్గరలో ఆ చక్రాల టేస్ట్ ఆ టైప్ లో ఉంటుంది. ఉప్పు తగినంత, కారం, మిరియాల పొడి, జీరా పొడి. ఓకే, సో జస్ట్ అది ఫ్లేవర్ టేస్ట్ కోసం. నువ్వులు. ఓకే, సో చూస్తున్నారు కదండి, మనం సోయా కలిపాము. సోయా పిండిలో గోధుమ పిండి, అంటే మనం సోయా క్రిస్పీస్ అనుకున్నాం కాబట్టి సోయా పిండి మనం ఎక్కువ తీసుకున్నాం, అండ్ గోధుమ పిండి కొంచెం అంటే బైండింగ్ కోసమో లేదంటే క్రిస్పీనెస్ కోసమో ఆ బాగా మిక్స్ అవటం కోసమో సరిపడా తీసుకోవాలన్నమాట. మరి మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి సాల్ట్, కారము, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, దీంతో పాటు నువ్వులు యాడ్ చేస్తే ఇంకా క్రిస్పీగా టేస్టీగా అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నువ్వులు ఇవన్నీ కొంతమంది వేసుకుంటూ ఉంటారు, మీకు నచ్చినవన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నూనె 2-3 టీ స్పూన్లు. ఓకే, సో కొంచెం వేడి నూనె వేస్తే బాగుంటుంది అండ్ చేతికి కూడా అతుక్కోకుండా ఉంటుంది కదా, క్రిస్పీగా కూడా వస్తాయి. ఓకే, నీళ్ళు ఇచ్చింది చూడండి. చాలా చూసి కలిపి. ఓకే, ఎందుకంటే ఇది రోటీ మాదిరి వత్తాలి కదా. సో కొంచెం మనం అంటే రెగ్యులర్ గా మనం చపాతీ అది మిక్స్ చేసుకున్నట్లు చేసుకోవడమే. అలాగే చేసుకోవాలి. కొంచెం అయినా సో కొంచెం ఇలా వాటర్ చూసుకుంటూ కలుపుకోవడమే బెటర్ అన్నమాట. ఎందుకంటే వాటర్ ఎక్కువైంది, అరే పిండి లూజ్ అయిపోయిందని కాస్త పిండి వేయటం, ఇప్పుడు పిండి ఎక్కువైంది కదా అని కాస్త ఉప్పు, అది ఎక్కువైంది కదా అని కారం, ఇలా వేసుకుంటూ పోతే మళ్ళీ ఆ ప్రాసెస్ అనేది ఒక సైకిల్ లా అయిపోతుంది అనమాట. సో కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది.
సో ముద్దలా కలుపుకొని కొంతసేపు మ్యారినేట్ చేస్తే బాగుంటుందేమో కదా, సాఫ్ట్ గా అవుతుంది. సో ఇంకా అది మనం రోటీ లాగా ప్రిపేర్ చేసుకోవడమేనా? ఈ మాదిరి కొంచెం నడిపితే బాగుంటుంది. ఓకే, పిండి తడిపాం కదా. సో జనరల్ గా ఏమవుతుంది అంటే కొంతమంది పౌడర్ ఎక్కువైపోతే మళ్ళీ తెల్లగా ఆయిల్ పాడవుతుంది అని అనుకుంటారు కదా. అవును అవును. సో అది రోల్ చేసేటప్పుడు కొంచెం పైన ఇది జల్లుతూ ఉంటారు పొడి, పిండి. సో అలా అనుకుంటున్నప్పుడు మరీ తెల్లగా అయిపోతుంది, ఆయిల్ డిస్టర్బ్ అవుతుంది అనుకున్నప్పుడు ఆయిల్ తోనే మీరు చేసేసుకుంటే బెటర్ గా ఉంటుంది. అలా కూడా కింద అది ఎంత స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది, డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అంటే కొన్ని వెరైటీస్ ని బట్టి అలా చేసుకోవాల్సి వస్తుంది. దీనికైతే పిండి వేయాలి. ఇప్పుడు ఇది కట్ చేస్తాం కాబట్టి అంతే. మామూలు పూరీస్ చేస్తే అలాగా నువ్వు చెప్పినట్టు. నేను కటర్ సెలెక్ట్ చేస్తాను. అది ఫ్లవర్ లాగా ఉంది చూడమ్మా. ఫ్లవర్ స్టార్ ఎప్పుడు చేస్తాం కదా, ఫ్లవర్ చేస్తే. జనరల్ గా ఇలా కట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ప్లెయిన్ గా జస్ట్ నైఫ్ తో గానీ స్పూన్ తో గానీ కట్ చేసుకున్నా, ఆర్ ఎల్స్ షేప్ కావాలి ఏదైనా ప్రాపర్ షేప్ అనుకుంటే అలాంటప్పుడు ఇలా యూజ్ చేసుకొని కటర్స్ చేసేసుకోవచ్చు. చేద్దామా? పెట్టుకోవడానికి ఒక ప్లేట్. సో అవన్నీ కట్టేలోపు మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది కదా. మనకి నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు. సో ఇది మనం ఫ్లవర్ లా చేసాం కదా, బాగుంది. ఎప్పుడు వేరే డిజైన్ అంటే అది ఆ రోల్ తో మనం అవి లైన్స్ లైన్స్ వచ్చాయి కదా, దాని వల్ల కూడా వెరైటీ అనిపిస్తుంది. చూసారు కదా, చక్కగా ఫ్లవర్ షేప్ వచ్చింది అండ్ అట్ ది సేమ్ టైం ఆ రోల్ వల్ల జస్ట్ లైన్స్ లైన్స్ వచ్చింది అనమాట. వాట్ ఎవర్ అండి, చక్కగా మనకు ఒక మంచి ఆర్ట్ ఉండాలి, ఆర్టిస్టిక్ గా ఉండాలి, కానీ హ్యాపీగా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కాదేది కలకానరం అని. సో ఎట్లా నచ్చితే అలా హ్యాపీగా చేసేసుకోవచ్చు. 4 ఇవ్వనా? ఓకే, బ్రిక్స్ చేసేస్తారా? ముందే చేసుకోవచ్చు, కట్ చేసుకున్నా కానీ చేసుకోవచ్చు. దీంట్లో వేసే నేను చేసేస్తాను నెక్స్ట్. అలాగే పని చెప్పట్లేదు ఈ మధ్య మీరు అసలు నాకు. అవునా? ఇప్పుడు చెప్పేస్తా. సో ఇంక ఇలాగే అన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అన్ని చేసేసుకొని ఒకసారి వేపించేస్తే సరిపోతుంది. అంటే ఎన్ని కావాలంటే అన్ని. అది కూడా డ్రై అయ్యే కొద్ది ఇంకా ఆయిల్ పీల్చి చాలా బాగా వస్తాయి. నేను చేస్తాను. ఇంత కొంచెం కూడా వేస్ట్ అవ్వదు పిండి. మళ్ళీ మనం చేసుకోవచ్చు కదా. వేద్దామమ్మా? వేద్దాం. ఓకే, వేడెక్కింది, ఇమీడియట్ గా వచ్చేస్తున్నాయి కదా, అందుకే వెంటనే తీసేయడమే అంటారా, ఒక్క నిమిషం ఉంచుదాం అంటారా? లేదు, తీసేయచ్చు. అది ముందు టర్న్ చేయమ్మా. అంతే, తీసేయాలి. అవి తీసి అలా చాలు. ఈ కలర్ వస్తే సరిపోతుంది. చాలు చాలు. సో ఆయిల్ కదా, వేడిగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలు, లేదంటే ఏదో నాగార్జున అన్నట్టు సురు సుమ్మైపోద్ది. ఇంకా ఇప్పుడు తీసేనా? తీసేయాలి. అంటే కొంచెం తగ్గించి 2 sides అవ్వలేదు. చాలు. కొద్దిగా ఆరితే బాగా ఇంకా క్రిస్పీగా వస్తాయి. అందుకే క్రిస్పీస్ అన్నాను వీటిని. జనరల్ గా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వంటల ప్రోగ్రామ్ ఇట్లా చేస్తూ ఉంటే నీకు ఆ వంట వచ్చు కదా, ఇది వచ్చు కదా అంటున్నారు. కానీ విషయం ఇక్కడ మీరు చేస్తుంటే తింటున్నాను వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకో. ఎన్ని వంటలు వచ్చి ఇవన్నీ అడుగుతున్నారు. అదేలే, కానీ నా బ్రెయిన్ చాలా స్ట్రాంగ్ అని అలా తెలియట్లా. ఇప్పుడు మళ్ళీ మనం సర్వింగ్ ప్లేట్ లో షిఫ్ట్ చేద్దామా? చేసేద్దాం.
చాలా బాగా వచ్చాయి. కలర్ కూడా బాగున్నాయి. అంటే ఈ మిరియాలు వేస్తాం కాబట్టి ఈ మాత్రం రంగు ఉంటుంది. అది వేసేసరికి మంచి పరిమళం వస్తుంది, సువాసన వస్తుంది, బాగుంటుంది టేస్ట్. అండ్ కొంచెం ఘాటుగా కూడా ఘాటుగా ఉంటుంది. మీరు అన్నట్లు క్రాకర్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. మరి అందంగా అంటే ఫ్లవర్ మాదిరిగా ఉన్న సోయా క్రాకర్స్ రెడీ, లేదా క్రిస్పీస్ అని చెప్పొచ్చు. మన ఇష్టం. కరకరలాడుతున్నాయి, చాలా రోజులు నిలవ ఉంటాయి పిండి. సో చూసారు కదండి, చక్కటి సోయా క్రిస్పీస్ ఫ్లవర్ షేప్ లో రెడీగా ఉన్నాయి. అలాగే ఉన్నాయి అనుకోండి, కాదంటే కొంచెం ఏం ఫీల్ అవ్వకండి, నేను ఫీల్ అయ్యాను. సో క్రిస్పీస్ రెడీగా ఉన్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవన్నీ నేను రెగ్యులర్ గా చెప్పే మాటలు మీకు, బట్ చాలా వెరైటీగా ఉంటాయి మాత్రం కొత్తగా చెప్పబోతున్నాను. బికాస్ స్మెల్ చాలా బాగుంది, చాలా క్రిస్పీగా కలర్ఫుల్ గా ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. సో మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? ఇంకా చల్లారితే ఇంకా క్రిస్పీగా ఉన్నాయి. క్రిస్పీగా ఉండాలి. బాగుంది. సోయా ఫ్లేవర్ అది ఎక్కువ సోయా అని కూడా హైలైట్ అవ్వట్లేదు, బట్ బాగుంది. ఎందుకంటే ఇందాక అన్నట్లు పిల్లలు సోయా అవి ఇవి పెద్ద హెల్దీ ఫుడ్స్ అయితే అసలే తినరు. కాబట్టి ఇలా చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి మనం హెల్దీ డైట్ అందించినట్లు కూడా అవుతుంది. సో మరి సోయా క్రిస్పీస్ మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. సోయా క్రిస్పీస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. సోయా క్రిస్పీస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయా పిండి, గోధుమ పిండి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, నువ్వులు, ఉప్పు, కారం, నూనె. సోయా క్రిస్పీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు ఒక బౌల్ తీసుకొని దానిలో సోయా పిండి, గోధుమ పిండి, ఉప్పు, కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కొంచెం నూనె, నీళ్లు వేసి మిక్స్ చేసుకోవాలి. దాన్ని ముద్దలా చేసుకొని రోటీలా చేసుకొని నచ్చిన షేప్ లో కట్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్ లోకి తీసుకొని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్రిస్పీగా ఉండే సోయా క్రిస్పీస్ రెడీ. సో సోయా క్రిస్పీస్ చాలా బాగున్నాయి అమ్మా, చాలా సూపర్ గా ఉన్నాయి. క్రిస్పీగా టేస్టీగా, పెప్పర్ ఘాటు మధ్యలో కనిపిస్తూ ఉంది, తెలుస్తూ ఉంది. చాలా చాలా. సో నెక్స్ట్ ప్రసాదం ఏం పరిచయం చేస్తున్నారు? పువ్వాడ వడ. పువ్వాడ వడ అంటే పువ్వులతో చేసే వడ అని అర్థం. అంటే వాటిని కూడా పువ్వులో చేస్తారా? కాదు, దానిలో పువ్వులు వేస్తాను. ఇక్కడ కదా పువ్వులు పెట్టిన, దాంట్లో ఎలా వేస్తారు? అదే స్పెషల్. మీరు పని చేసి తెలుసా, అమ్మాయికి ఈసారి నుంచి ప్రపోజ్ చేయాలంటే పువ్వే అసలు పువ్వాడ వడ కూడా ఇవ్వచ్చు, అంతేనా? సూపర్. అమ్మాయిలే ప్రపోజ్ చేస్తే బాగుంటది. అదే అమ్మాయిలకి ప్రపోజ్ చేయ ఫ్లవర్స్ వద్దు, పువ్వాడ వడ ఇవ్వచ్చు అంటున్నాను. అమ్మాయిలే అబ్బాయికి ఇస్తే బాగుంటది. ఓ నిజమే కదా, ఆపోజిట్. అదే చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు వడలు ఈజీగా తయారు చేస్తారు, అందుకే వాళ్ళు పువ్వులు ఈజీగా పెడతారు. నైస్. సో పువ్వాడ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? పువ్వాడ వడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మొక్కజొన్నల పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, గులాబీ రేకులు, బంతి పువ్వు రేకులు, జీలకర్ర, ఉప్పు, నూనె. సో పువ్వాడ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదమ్మా, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. నూనె పెట్టేసుకుంటే ఈ లోపల బౌల్ ఆయిల్ పెట్టినా, ఆయిల్ పెట్టేస్తున్నాను. ఇదేంటంటే ఇది రాజస్థాన్ వాళ్ళు తయారు చేస్తారు ఈ వడ. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్స్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి వడలు చేసి తినిపించేస్తే మంచి కాంప్లెక్షన్, ఫెయిర్ ఉన్న పిల్లలు పుడతారని అదొక నమ్మకం. అది. ఓ అయితే రోజు గులాబీలు బంతి పూలు తిన్నారనుకోండి, ఫెయిర్ గా ఉంటారన్నమాట. ఇప్పుడు ఈ మాదిరిగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. గింజల్ని తీసుకొని సీజన్ వస్తుంటాయి కదా, అప్పుడు తీసి పెట్టేసుకుంటే సరిపోదు. జీలకర్ర, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఇదే ఎక్కువ వేసుకోవాలి మనకు తగినంత. కారం లేదు ఇంకా దీనిలో. అంటే మరి ఇది ప్రసాదంగా కూడా పెట్టొచ్చా? ఏముంది దీనిలో?
మొక్కజొన్న గింజలు పెడతాం కదా, అలానే మనం మొక్కజొన్న వడ పెడతాం, ఎలాగో దేవుడు పూలు పెడతాం, రెండు కలిపిస్తే ఏముందంటారు? దేవుడి వేరే పూలు పెట్టే అవసరం లేదా? జనరల్ గా ఈ రోజ్ పెటల్స్ తింటారు కదా, మేము కూడా తెగ తినే వాళ్ళం చిన్నప్పుడు, కలర్ వచ్చేస్తాం. అది ఇది దీనిలో కూడా కొన్ని పెటల్స్ చేస్తే మంచిది. తర్వాత బంతి పూలు కూడా కొన్ని వేయాలంట, దీనిలో కూడా చాలా మంచి గుణాలు ఉన్నాయంటారు, బాడీకి చాలా ఉపయోగం అన్నమాట, శ్రేష్టం. ఇవి ఈ బ్లాక్ ఉంటుంది చూసారా, అది ఇట్లా తినేవాళ్ళం కదా చిన్నప్పుడు. అదే కదా, మీరు తిన్నారు ఎప్పుడైనా? నేను తినలేదు, ఇప్పుడే ఆర్డర్ చేస్తున్నా. అంటే ఒక చిన్న సాఫ్ట్ సీట్ లా వస్తుంది అనమాట. ఇంకా అదే పని, ఒక బంతి పువ్వు తీసుకుంటే పొద్దున్న సాయం దాకా క్లాసులన్నీ అయిపోతాయి. బంతి పువ్వులు వేసేసి ఇంకా లైక్ మనం వడలు వేసుకున్నట్లే ట్రై వడలే కదా ఇది రాజస్థానీ స్పెషల్. ఓకే, అయినా భలే ఉంది కదా పువ్వులు వేసుకొని వంట వేసుకోవడం. స్వీట్ అంటే చేస్తాము, అయినా అంటే ఇది మనకు కొత్త కావచ్చు, కానీ కొన్ని ఏరియాస్ లో బిర్యానీస్ గానీ ఏమైనా చేసినప్పుడు ఈ రోజ్ వాటర్, ఫ్లవర్ ఎసెన్సెస్ అవన్నీ కూడా వాడతారు. ఇక్కడ కూడా అది కొన్ని ఏరియాస్ లో, ఇక్కడ కూడా మా కాంప్లెక్స్ లో అంతా మార్వాడీస్, జైన్స్. జనరలీ మనకి హోటల్స్ లో కూడా మంచి ఫ్లేవర్, మంచి స్మెల్, అంబియన్స్ కావాలన్నప్పుడు ఇవే కదా వంటలకి యూజ్ చేస్తారు. కాకపోతే ఇవి డైరెక్ట్ పెటల్స్ వేరు, రోజ్ వాటర్ అని సంథింగ్ ఆ టైప్ ఆఫ్ ఇవి యూజ్ చేస్తారు. సో అంటే సేమ్ అదే కలర్ లో వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ ఆపండి, ఫ్రై అయిపోయాయి. బంతిపూల స్మెల్ బాగా వస్తుంది, బాగా. రోజెస్ ది కూడా వేగేసరికి అదొక స్మెల్ వచ్చేస్తుంది, డిఫరెంట్ గా వస్తుంది. ఈ కలర్ వస్తే సరిపోతుంది కదా, మరి ఎక్కువైనా కూడా బాగుండదు. షిఫ్ట్ చేయనమ్మా, పెట్టండి. మంచి సువాసన వచ్చేస్తుంది, మొక్కజొన్న ఇదిను ఫ్లేవరు, గులాబీలు, బంతిపూలు అన్ని కలిసాయి, ఆ భగవంతుడికి ప్రసాదంగా పెట్టేసాను. తప్పకుండా. సో చూసారు కదండి, చాలా కలర్ఫుల్ గా, బ్రైట్ గా అన్ని ఫ్లోరల్ లైక్ ఒక మంచి డిజైన్ లా అనిపిస్తుంది అనమాట. పెటల్స్ అన్నిటితో డిజైన్ చేసి మధ్యలో చక్కటి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. కాబట్టి మరి లేట్ చేయకుండా భగవంతుడికి నైవేద్యం పెట్టేద్దాం, లేకపోతే ఆయన ఊరుకోరు. ఎస్, అయిపోయింది. ఆయన అనుకుంటాడు ఏదో ఇట్లా చూపించి ఇట్లా లాక్కొని నువ్వే తినేస్తున్నాయి, నాకేం ప్రసాదం పెడుతున్నావు అని. బట్ చూసారు కదండి, పువ్వాడ వడలు ఎంత ఇంట్రెస్టింగ్ గా, ఎంత వెరైటీగా అనిపిస్తున్నాయి చూడటానికి కూడా. అండ్ స్మెల్ పరంగా అయితే అద్దరిపోతున్నాయి. బికాస్ మనం ఆ మొక్కజొన్నతో పాటుగా ఫ్లవర్ పెటల్స్ వేసాం, రోజ్, బంతి పూలు వేసాం అనమాట. అండ్ ఇదైతే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చూడబోతున్నాను. ఎవరైనా బాగా కలర్ రావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా తినొచ్చు. మొక్కజొన్న కదా కొంచెం గట్టిగానే ఉంటుందేమో, లోపల సాఫ్ట్, పైన క్రిస్పీగా, పైన క్రిస్పీ, లోపల సాఫ్ట్ గా. మనకు జనరల్ గా ఉట్టి రోజ్ పెటల్స్ తింటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. బట్ ఆయిల్ లో ఫ్రై అయ్యేసరికి ఈ మొక్కజొన్న ఫ్లేవర్స్ అన్నిటితో కలిసి ఆ సాల్ట్, సో మనం అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ తో పాటు జీలకర్ర అవి కూడా వేసాం కదా, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. సో డెఫినెట్ గా పువ్వాడ వడల్ని మీరే తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. పువ్వాడ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసిన విధానం మరోసారి చూద్దాం. పువ్వాడ వడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మొక్కజొన్నల పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, గులాబీ రేకులు, బంతి పువ్వు రేకులు, జీలకర్ర, ఉప్పు, నూనె. పువ్వాడ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కేలోపు ఒక బౌల్ తీసుకొని దానిలో మొక్కజొన్నల పేస్ట్, జీలకర్ర, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, గులాబీ రేకులు, బంతి పువ్వు రేకులు వేసి బాగా కలుపుకోవాలి. వీటిని వడల్లా చేసుకొని హీట్ అయిన ఆయిల్లో వేసి వేయించుకొని
టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని ఆ తర్వాత నైవేద్యం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన భగవంతుడికి ప్రసాదమైన పువ్వాడ వడ రెడీ. సో పువ్వాడ వడలు చాలా టేస్టీగా ఉన్నాయమ్మా, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. అండ్ ఇంత స్పెషల్ గా కూడా అనిపిస్తుంది కదా పెటల్స్ వేసి మనం చేసుకోవటం. అంటే చాలా ఏరియాస్ లో, పల్లెటూరులో ఏరియాస్ లో ఇలా చేస్తాను ఎవరికి తెలియదు. సమ్ రాజస్థానీ స్పెషల్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కుంకుమ పువ్వే యూజ్ చేస్తారని తెలుసు, బట్ ఇవి కూడా యూజ్ చేస్తే ఇలా ఉండడం మంచిది. అందరూ కుంకుమ పువ్వు కొనుక్కోలేరు కదా కదా. భగవంతుడు అన్ని ఇస్తారు, అందుకే అన్ని రేంజ్లో వాళ్ళకి అందలేనిది అందుబాటులో ఉన్నారు. ఓకే, సో అందుబాటులో ఉంది కదా అని మొత్తం కోరిది. ఎనీవేస్, మొత్తానికి ఈరోజు మీరు మాకు పరిచయం చేసిన రెండు కూడా చాలా బాగున్నాయి. సోయా క్రిస్పీస్ అండ్ పువ్వాడ వడలు, అండ్ రెండు చాలా టేస్టీగా ఉన్నాయి కూడా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఈనాటి పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమం చూడటం మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నారా? అయితే ఏమాత్రం ఫీల్ అవ్వకండి. లాగిన్ అవ్వండి youtube.com/ETVAbruchi, facebook.com/ETVAbruchi. చూసారు కదండి, ఈనాటి పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో డాక్టర్ విజయరావు గారు పరిచయం చేసిన సోయా క్రిస్పీస్ అలాగే పువ్వాడ వడ రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరొక పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో సరికొత్త రుచులతో మళ్ళీ మీట్ అవుదాం. నమస్కారం.